మార్చి నెలలో ప్రథమార్థంలో ముఖ్యమైన పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మనకు 3వ తారీఖు 3వ నెల 2026వ సంవత్సరంలో మనకు చంద్రగ్రహణం జరుగుతుంది. కనుక చంద్రగ్రహణము మధ్యాహ్నము 3 గంటలకు ప్రారంభమయ్యి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుంది. కనుక 3 గంటల ముందరలోనే భోజనం చేయాలి. కనుక 11 గంటల లోపనే అందరూ భోజనం చేయండి. గ్రహణకాల సమయంలో వీలైనంత వరకు తినడం, వాదించడం, కోపతాపాలకు అవకాశం ఇవ్వకుండా మౌనం, ధ్యానం, ఏకాగ్రత, సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లయితే గ్రహణ దోషం తొలగి వచ్చేటువంటి గ్రహణం వరకు ఎలాంటి ఆటంకాలు ఉండవని చెప్పి గమనించాలి. గ్రహణకాల సమయంలో నిల్వ ఉండబడిన వస్తువులను ఆ రాత్రి కానీ మరుసటి రోజు కానీ దయచేసి భుజించవద్దు. నిల్వ ఉండబడినటువంటి పదార్థాలలో దర్భను వేసి ఉంచండి. సకలమైనటువంటి గ్రహణకాల సమయంలో మంత్ర సాధన ఏదైతే చేస్తామో అద్భుతమైన ఫలితాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుందని చెప్పి గమనించగలగాలి. 11వ తారీఖున పాల్గొనమాస బహుళ అష్టమి అంటే ఈ తెలుగు సంవత్సరాదిలో చివరి అష్టమి కనుక ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్ట కష్టాలను తొలగించుకొని రాబోయేటువంటి శ్రీ పరాభవనామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న కాల సమయంలో ఇంటిలో శుద్ధి పెట్టుకొని నింబకుస్మ దీపాన్ని కానీ, నారికేల దీపాన్ని కానీ, అలా కుష్మాండ దీపాన్ని కానీ పెట్టి కాళ్ళ భైరవ స్వామి యొక్క స్మరణ, ధ్యానము చేయగలిగినట్లయితే సకల అష్ట కష్టాలు తొలగిపోయి ఈ సంవత్సరంలో మనపైన ప్రసరించినటువంటి నరదృష్టి, శత్రు ప్రభావాలు అన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలా కుదరలేనటువంటి వారు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మన యొక్క దేవాలయంలో నిత్యము కాళ్ళభైరవ హోమ కార్యక్రమాలను ఆచరింపచేయడం జరుగుతుంది. కనుక అందరికీ వీడియో కాల్ ద్వారా చూపించి మీ గోత్రనామములతో కాళ్ళభైరవ పూజ హోమ కార్యక్రమం చేయించి ప్రసాదంను మీకు పంపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని వ్రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరముల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు వాట్సాప్ ద్వారా పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి.